హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే నాకు ఇండియా నుంచి అయితే పార్సల్ వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే కోవిడ్లో ఉంటాం కదా, బయట దేశాల్లో ఉండి మన కోసం ఇండియా నుంచి పార్సల్ వచ్చింది అనుకో, మనం ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. నాకు అసలు ఈ పార్సల్ ఏమేమి వచ్చిందో చూసారనుకో మీకు కొంచెం ఏంట్రా ఇది అని డైలాగ్ అయితే మీకు గుర్తొస్తుంది. సరేనా, చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ వడియాల ప్యాకెట్. వడియాలు మనం బుర్రలు వేసుకుంటాం కదా, బుర్రలు అంటారు దీన్ని మామూలుగా. మనం వడియాలు బుర్రలు అంటాం. ఇది ఒకటి. ఆ తర్వాత మనకి ఇష్టమైనది మామిడికాయ ఊరగాయ. ఇది ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయాలి. ఈ మొత్తం ఎట్లా వేసుకొని వచ్చారో కానీ వాళ్ళు ఎయిర్పోర్ట్లో వేసినప్పుడు మొత్తం కింద మనం కదిలిచ్చేస్తారు కాబట్టి మొత్తం ఆయిల్ అంతా లీక్ అయిపోయింది. ఓకే, తర్వాత పెడదాం. బాక్స్లో ఉండేదంతా నా పార్సలే. 10 కేజీలు వచ్చినాయి. ఇది వచ్చేసి ఎంట్రుకలకు మంచిదని చెప్పేసి, హెల్త్కి మంచిదని మునగాకు పొడి. మీలో చాలామంది తెలుసుంటారు మునగాకు పొడి. రెండు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బిగ్ బజార్ నుంచి అజ్వాన్ తెప్పించారు. ఎందుకంటే మనకి ఏదైనా కడుపులో పొట్టలో నొప్పి ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు నీళ్ళల్లో వేడి నీళ్ళు వేసుకుంటే అయితే మంచిదంట. ఇదొకటి. ఇది రాళ్ళ ఉప్పు, అంటే నల్లుప్పు అంటారు కదా, పింక్ సాల్ట్. సాల్ట్, కరివేపాకు పొడి. వెంట్రుకలు వచ్చేయాలి, ఇవన్నీ తింటాంటే వెంట్రుకలు పొడుచుకొని వస్తాయి ఫ్రెండ్స్. ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఏం గింజలు? ఏదో బఠానీలు టైప్ ఉన్నాయి. బఠానీలు అనుకుంటా, పచ్చి బఠానీలు. ఉడికేసి ఎండబెట్టి ఏదో చేద్దాం. నెక్స్ట్ పాప్కార్న్. పాప్కార్న్ చేసుకుని తినడానికి మా వైఫ్ పంపించింది ఇంటి దగ్గర నుంచి. నెక్స్ట్ ఇది ఏమంటాం, తిల్ అంటారు దీన్ని. తిల్ ఏమంటారు తెలుగులో నాకైతే పెద్ద ఐడియా లేదు. నువ్వులు, నువ్వులు, తెల్ల నువ్వులు ఫ్రెండ్స్. గుర్తొచ్చింది, తెల్ల నువ్వులు. హెల్త్కి మంచిది. అవును, అది తెప్పించి. దాని తర్వాత ఇవన్నీ తెల్లగా ఉన్నాయి. సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ఫ్రెండ్స్, చూడండి సగ్గుబియ్యం. ఇది తీపిలో, స్వీట్లో పాయసం వేసుకుంటే బాగుంటుంది సగ్గుబియ్యం. ఇట్లా ఆయిల్ మొత్తం బయట వచ్చేస్తుంది. దాని తర్వాత ధనియాల పొడి. యూనో, ధనియాల పొడి. మసాలాలు ఇక్కడ రేట్లు ఎక్కువ కాబట్టి ఇంటి దగ్గరనే తెప్పించుకుంటే మంచిది ఉంటుంది. ఇంట్లో వేసి పంపించినారు మా కోసం. తర్వాత ఏం కర్రీ, చూడండి ఫ్రెండ్స్, 65 మసాలా. ఒకటి, ఇది కూడా 65 మసాలా. రెండు, ఇది ఇది బిర్యానీలోకి వేసే ఏదో ఆకు అనుకుంటా, బిర్యానీ ఆకు ఏదో వేస్తారు కదా టేస్టింగ్ కోసం. ఇదొకటి. మెంతులు. నెక్స్ట్ ఇది హోటల్లో సోంపు. హోటల్లో ఇస్తారు కదా, తిన్న తర్వాత అరిగేదానికి, పొట్ట బాగా డైజెస్ట్ చేసుకునేదానికి బాగుంటుంది ఫ్రెండ్స్. తెప్పించుకోండి మీరు కూడా, తినండి ఇక్కడ ఉంటుంది. ఇదేంటది, ఇది చిగురు ప్లస్ చింత చిగురు ప్లస్ శనగ్గింజల పొడి ఫ్రెండ్స్. చింత చిగురు శనగ్గింజలు వేసిన పొడి. స్మెల్ చూసి అదిరిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. తెల్లన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తింటే సూపర్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు. ఇది కాకుండా ఇంకో పొడి కూడా ఉంది, ట్రై చేయండి. శనగ్గింజలు ఫ్రెండ్స్, శనగ్గింజల పొడి. ఇది కూడా సేమ్ అట్లా తిన్నాం అనుకోండి తెల్లన్నంలో,
నెయ్యి వేసుకొని సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇంకోటి అయితే వచ్చింది జీలకర్ర మెంతులు పొడి కూరల్లో ఇక్కడ వేసుకుంటారు కదా అది. ఇదే కాకుండా డబ్బాలు వేసేస్తాను ఇందులో రకంగా ఉన్నాయి చూడండి. ఎప్పుడైనా తెప్పించుకుంటారా? అరే మీరు చూస్తే నిజంగా షాక్ ఏంటారు, ఏంట్రా ఇది ఇప్పుడు ఏంటి షాప్ పెడుతున్నావా అనుకుంటారు. డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఇట్లాంటివన్నీ నా పనులు లేవు. అదే కాకుండా చెప్పులు కూడా పంపించినారు ఫ్రెండ్స్, కాబట్టి మనకు కొన్ని తుత్తర ఎక్కువ కాబట్టి తీసేస్తాం అంతే ఫ్రెండ్స్. నా కోసం అయితే ఇవన్నీ వచ్చినాయి. మీరు కూడా మీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెప్పించుకున్నారా? తెప్పించుకుంటే నాలాగా ఇలాంటివన్నీ తెప్పించుకుంటారో లేక జస్ట్ నార్మల్గా తెప్పించుకుంటారో? మీరు ఎట్లా తెప్పించుకుంటారో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాలాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.